గారి మీద దాడి కేసులో డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ అక్యూజ్డ్ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ, లేటర్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు రిమాండ్ సార్. వేముల సతీష్. ఇప్పుడు ఆ పిల్లాడు బోండా ఉమామహేశ్వరరావు గారితో కలిసి ఉన్న ఫోటో కూడా మధ్యాహ్నం రిలీజ్ అయింది. ఇంకా కీలకమైన ఆధారాలు కూడా స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి, లేకపోతే ఏం తెలియదు మనకు బయట ప్రపంచానికి. దే ఆర్ డిస్క్లోజింగ్ ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది, వాట్ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్ అని. వేముల దుర్గారావుని A2గా చేశారు. సో వేముల దుర్గారావు ఈజ్ వర్కింగ్ విత్ బోండా ఉమా గారి ఆఫీస్. సో వీళ్ళందరూ ఒక నెక్సస్ నడిచిందనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మరి ఫిర్యాదు చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లేకపోతే వైసీపీ ప్రయత్నం చేస్తుందనేది టీడీపీ అభియోగం. అయినా కూడా నిన్నటిదాకా గట్టిగా మాట్లాడిన టీడీపీ నెట్వర్క్ అంతా ఈరోజు సైలెంట్ అయిపోయింది. టైటిల్ ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటారు సార్? అంటే ఒకటేమో మొదటే వాళ్ళు వాస్తవానికి మనం 2-3 సార్లు చర్చించాము. కొంచెం శృతి మించిన వాగ్వివాదం వీళ్ళే ఒక విధంగా ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ దాడి జరిగిన రోజు కొన్ని గంటల లోపలే ఇదంతా డ్రామా అని చెప్పడంతో అది మొదలైంది. ఖండించి మొదట ఎగతాళి చేసి తర్వాత ఖండించి మళ్ళీ సవరించుకొని ఇలా రకరకాల ఫీడ్స్ చేశారు. అవన్నీ అవసరం లేనివి, మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నామని ఊరుకుంటే కూడా చాలు. అవన్నీ పోలీసులు తంటాలు పడేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ విషయాన్ని మనం అలా చేయలేము. ఏది జరిగినా దాన్ని ఏదో అంటారు, కొత్తిపుండు బ్రహ్మరాక్షస్ అని ఏదో అన్నట్టుగా దాన్ని పెంచటము, అవతరాల మీద వేయాలని ఉత్తరాల మీద అంతా జరిగింది. ఏదైనా ఇప్పుడు సైలెంట్ ఎందుకంటే 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, న్యాయస్థానం దగ్గరికి వెళ్ళింది. ఈ వేముల సతీష్ అనే అబ్బాయికి రిమాండ్ కూడా 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. A1, A2 కీలక పాత్ర వహించాడు అనేది వాళ్ళు ఛార్జ్షీట్లో చెప్తున్నారు. ఇంకా మూడోది, హత్యా ప్రయత్నం అనడానికి వీలుగా ఒక పదునైన రాయి తీసుకొని ఒక క్రమ పద్ధతిలో ఫాలో అవుతూ వెళ్ళారు. అది తగిలితే చాలా హాని అవుతుంది. హత్య కుట్ర అనేది ఇంకా పోలీసులో నిర్ద్వంద్వంగా ఒక ఎవరి ప్రేరణతోనో ఇదంతా చేశారు అని. కానీ మీరన్న దుర్గారావు గురించి పోలీసుల కంటే వీళ్ళందరికంటే ముందు బోండా ఉమామహేశ్వరరావు బయటపెట్టాడు. దుర్గారావుని అరెస్ట్ చేస్తామని అంటున్నారు, అతను రోజు నాకు టచ్లో ఉంటాడు, రోజు నా ప్రోగ్రామ్స్ అన్నీ అతను చూస్తుంటాడని. దాని ద్వారా అతను తనకు సహాయకుడు, తన కీలకమైన ఒక PA లాంటి వాడు అన్న పద్ధతిలో అతను ఒక అభిప్రాయం వెలిబుచ్చాడు. ఇప్పుడు అతను A2గా పెడతారనే ఒక మాట కాదు, రాజకీయంగా కక్ష కోసం ఈయన బోండానే పెడతారనే ఒక ప్రచారం. ఇది ఏం జరుగుతుందో పోలీసుల వ్యూహం మీద, కోర్టు ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ తొందరగా దీన్ని ఈ దశకు తెచ్చినందుకు మటుకు మనం సంతోషించాలి. ఎందుకంటే ఈ ఊహాగానాలు ఒకరి మీద ఒకరు లేకుండా ఇంకా రెండోది ఏంటంటే ఎన్నికల సమయం కూడా. నిన్న ఎన్నికల అధికారి ఆయన మీనా దీని మీద మాట్లాడారు. మేము ఇటుక్ నోట్ ఆఫ్ ఇట్ అన్నాడు, సీరియస్ అన్నారు. తర్వాత SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ను కూడా మేము మారుస్తున్నాము. ఈ బస్సు మీద ఇట్లా తిరిగేటప్పుడు VVIPలు చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు గమనించడానికి ఇప్పుడు ఏర్పాటు లేదు. దాన్ని మేము యాడ్ చేస్తున్నాము. ఇంకా కొన్ని చేస్తున్నాము కానీ అన్నీ బయటికి చెప్పము మేము. అవి మేము చేసేవేవో చేస్తామంట. ఎందుకంటే నేరస్తులు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఒక సరైన ఒక వైఖరి తీసుకుంది. కీలకమైనది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ వేరే రాష్ట్రం అధికారులకు అప్పగించాలి. వాళ్ళ మీద ఆరోపణలునే వీళ్ళ మీద ఉన్నాయని అది వేరు, సందేహాలు వెలిబుచ్చటం. అసలు ఎన్నికల అధికారులను వేరే రాష్ట్రం నుంచి తెచ్చిపెట్టాలని కూడా వీళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. ఏమవుతుందని మీడియా మిత్రులు అడిగారు. అడిగితే ఏ రాష్ట్రం ఎన్నికలు ఆ రాష్ట్రం అధికారులే నిర్వహిస్తారు, ఇక్కడ అంత నిర్వహించలేని ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని మేమేం భావించటం లేదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావించటం లేదు. అయినా మీరు చెప్పారుగా, మాకు వచ్చిన ఫిర్యాదులన్నీ మేము ఫార్వర్డ్ చేస్తున్నాము అని ఆయన చెప్పారు. అందువల్ల వాళ్ళు కొంత సమతుల్యంగా ఉండడానికి జాగ్రత్తల కోసం ప్రయత్నిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇటు రాయి ఘటనలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు కానీ, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఆంక్షలు కానీ, మూడోది కడప కోర్టు పెట్టినవి కానీ, ఇవన్నీ కొంత ఈ అది వాగ్వివాదాలు పెరిగి అసహన రాజకీయాల కంటే కూడా విషయ ప్రధానమైన అంశాల వైపు మరలిస్తే మనం చాలా సంతోషించవచ్చు. ఇవన్నీ ఆ దిశలో ఉండడం మనం కోరుకోవాలి. రైట్ సార్. ఇంకోటి ఫైనల్గా, కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని కెన్ వి ఎక్స్పెక్ట్ ఇంకా 3 వారాలు కరెక్ట్గా మనకుంది. అంటే పురంధేశ్వరి ఈజ్ ఆన్ రికార్డ్ అండి. మొదట మేము ఉమ్మడిగా అనుకున్నాము, కానీ మా మోదీ గారు మా జాతీయ ప్రణాళిక విడుదల చేశారు కాబట్టి ఆ అవసరం లేదేమో అని ఇప్పుడు భావిస్తున్నామని ఆమె చెప్పేశారు.
ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు అప్పటి నుంచి వాళ్ళు వస్తుంది అంటున్నారు, కానీ అదేమీ రావడం లేదు. కాబట్టి ఒక ప్రకటన లాంటిది రావచ్చు, మేనిఫెస్టోకు, ఒక ప్రకటనకు, బ్రోచర్కి అనేక రూపాల్లో చేస్తుంటారు కదా. కాబట్టి అటువంటిది ఏదైనా రావచ్చు. కానీ బీజేపీ తొందరపడి ఎటువంటి కమిట్మెంట్స్ ఏపీకి ఇస్తుందని నేను భావించడం లేదు. వాళ్ళు ఆ విషయం, ఆమె పురంధేశ్వర ఇప్పటికే గురు మీద ఉన్నారు సార్ వాళ్ళు, అందుకే హెడ్ క్వార్టర్స్. ఎందుకంటే ఆ ఇద్దరు క్యాండిడేట్స్ విషయంలో సిద్ధార్థ్ సింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన రిపోర్టు అరుణ్ సింగ్ గారు జేపీ నడ్డా గారికి ఇస్తే, నేను ఇది ఫార్వర్డ్ చేయను అమిత్ షా గారికి, ఏంటి తేపకి క్యాండిడేట్స్ని మార్చడం ఏంటని. అటు తంబళ్ళపల్లి ఒకటిని మన ఆనపర్తి ఎపిసోడ్, ఇది మన పార్టీ చరిత్రలో ఇది లేదు, ఈ లాస్ట్ మినిట్ చేంజెస్ అనేవి, దట్ ఇస్ నాట్ అవర్ కల్చర్ అని చెప్పి కొద్దిగా హి హస్ షైడెడ్ అరుణ్ సింగ్ అని తెలిసింది. బట్ ఇప్పటికీ జరుగుతుంది, ఇంకా తర్జన భర్జనలు ముగియలేదు, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వీటన్నిటిలో కూడా పురంధేశ్వరి గెలవడానికి వీలుగా అక్కడ కొంతమంది బలహీనమైన అభ్యర్థులు ఉన్నారు, కొంత స్తోమత కలిగిన అభ్యర్థులను పెడితే మంచిదని ఒక రాజమండ్రి వరకు టీడీపీ బీజేపీ సమానమైన ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా చోట్లకు ఇక్కడికి కొంచెం తేడా ఉంది. సో సీట్ల మీద, రూట్ల మీద కూడా, అంటే ఐ మీన్ మా వాగ్దానాల మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఏమీ ఇవ్వకపోవచ్చు. బీజేపీ మీద విమర్శలు, బహుశా వైసీపీ కూడా 2 రోజుల్లో మేము మేనిఫెస్టో ఇస్తామని ఈరోజే వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. మరి నిజంగా వస్తే మరి వాళ్ళు ఏమి అడుగుతారు? వాళ్ళు తెచ్చింది తేలేంది పక్కన పెడదాం, వాళ్ళు ఏమి అడుగుతారు అసలు? నిన్న సిహెచ్ నరసింహరావు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నాయకుడు అక్కడ విశాఖ, మీకు తెలుసు కదా, ఆయన ఒక ప్రకటన చేశాడు. ఉక్కు ఫ్యాక్టరీకి సరఫరా రాకుండా కృత్రిమ పద్ధతుల్లో అడ్డుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకోలేదు, దాన్ని కాపాడాలని ఇంత ఉద్యమం జరుగుతుంటే అని. మరి ఇలాంటి అంశాల మీద, అలాగే రాజధాని మీద ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళు మాట్లాడిందే చెప్పేస్తారా? అమరావతి భవిష్యత్తు గురించి అదే ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి వైజాగ్లో కూర్చుంటానని చెప్తారా? మా అదే చెప్పేశాడు కదా, నేను ప్రమాణ స్వీకారం రిషికొండలో కార్యాలయం కూడా కట్టించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది అక్కడి నుంచి ఆయన ఫంక్షనింగ్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. రెండోది ఒక థీరీ కూడా తీసుకొచ్చారు కదా వాళ్ళు, రాజధాని పెట్టడం, రాజధాని కట్టడం. అనువైన చోట రాజధాని పెట్టడం తెలివైన పని, కానీ మొత్తం ఒక రాజధాని కట్టడం అనేది అనవసరంగా తలకు మించిన భారం, అవాస్తవికంగా ఎంచుకున్నారు అని. సో వైసీపీ వాళ్ళ లెక్కలో కనుక వాళ్ళు వస్తే వాళ్ళు తప్పకుండా విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతారు, ఎఫెక్టివ్గా షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ సాంకేతికంగా ఇక్కడే ఉంచినా కానీ ఎఫెక్టివ్గా అయితే షిఫ్ట్ చేస్తారు. అండ్ ఐ విల్ టెల్ యూ, సీఎం రమేష్ అనకాపల్లి నుంచి చేసిన, ఇంకొక ఆయన అక్కడ జీవీఎల్ అక్కడ ఉన్న, మొత్తం రూలింగ్ క్లాస్ల దృష్టి అంతా ఫైనాన్షియల్ హబ్గా ఉన్న విశాఖపట్నం మీద ఫోకస్ అయ్యింది. సో